గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి కూడా 1 వీక్ కావస్తా ఉంది. బట్ ఎక్కడ కూడా చర్యలు కనబడట్లేదు. అరెస్ట్ అనేటు ఒక చర్చ జరిగింది గతంలో. బట్ ఎక్కడ కూడా అటువంటిది కనిపించట్లేదు. కేటీఆర్ విషయంలో ఏం చెప్తారు? కేటీఆర్ మాత్రం ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామా, చీకటి ఒప్పందంలో భాగంగానే ఇవాళ గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిండు అని ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. ఏం చెప్తారు? సరే, ఇప్పుడు కేటీఆర్ గారు ఆ మాట అనకపోతే మనం ఇబ్బంది పడాలి. కేటీఆర్ ఆ మాట అనడం సహజం. ఎందుకంటే పచ్చకామర్లకి ఎప్పుడు కూడా లోకమంతా పచ్చగానే అవపడతారు. కేటీఆర్ గారికి, వాళ్ళ నాన్న కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి చీకటి ఒప్పందాల గురించి వాళ్ళు అతి తెలివిమంతులు. వాళ్ళ చీకటి ఒప్పందం ఎవరి ద్వారా ఎందుకు జరిగిందో కూడా ప్రజలందరికీ కూడా బహిర్గతమైంది. వాళ్ళ అనేక సందర్భాల్లో బీజేపీ నాయకులు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాళేశ్వరం గురించి, కాళేశ్వరం వాళ్ళకి ఏటీఎంగా మారింది, కాళేశ్వరంలో జైలుకు కూడా ఖాయమని చెప్పిన వ్యక్తులు ఇలా కాళేశ్వరం మీద అప్పటి ప్రతిపక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి గారు సిబిఐ కేసు వేసినప్పటికి కూడా, సిబిఐకి రాయాలని డిమాండ్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందించలే వాళ్ళు. అందుకే ఆ చీకటి ఒప్పందం ఎవరి మధ్యలో ఎట్లుంటుంది అనేది కూడా తేటతెల్లమైపోయింది అందరికీ. దాంతోపాటు ఇవాళ ఆయన ఒక శాసనసభ్యుడు కాబట్టి ఆల్రెడీ ఏసీబీ చేసిన ఎంక్వైరీలో ఈయన ఒక దోషిగా తనకు వ్యతిరేకంగా అనేకమైన అంశాలు ఉన్నాయి కాబట్టి శాసనసభ్యుని అరెస్ట్ చేయాలన్నా, అతని మీద కేసు బుక్ చేయాలన్నా గవర్నర్ గారి యొక్క అనుమతి అవసరం. కాబట్టి ఆ అనుమతి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారి యొక్క అనుమతి కొరకు చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మీ అనుమతి కావాలని చెప్పి కోరింది వాస్తవం. ఎప్పుడు కోరినాం మేము? ఇంచుమించు 4-5 నెలల క్రితం కోరినాం. కోరితే ఎప్పుడు వచ్చింది అది? నిన్న కాక మొన్న వచ్చినట్టుంది. అంత 3-4 డేస్ బ్యాక్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం కావాలి? ఇంకోటి, అది వచ్చిన తర్వాత కక్ష సాధింపు. అంటే కక్ష సాధింపు అనేది ఎట్లుంటుందంటే ఓవర్నైట్గా పోయి అరెస్ట్ చేయడం. మీ నాయన పంపించి చేసి రేవంత్ రెడ్డి గారిని, కోదండరామ్ గారిని అరెస్ట్ చేసి చూడండి. అది ఓవర్నైట్గా చట్టాన్ని తన చుట్టంగా మలుచుకొని అధికారులను అదుపులో పెట్టుకొని దర్వాజలు వలగొట్టి, బెడ్రూమ్లు వలగొట్టి పోయి అరెస్ట్ చేయడం అనేది కక్ష సాధింపు అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కాళేశ్వరం కమిషన్ వేసినా కానీ కాళేశ్వరం కమిషన్లో కమిషన్ వేసి దాని మీదకు సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా, చట్టాలకు అనుగుణంగా మీకు అడ్వకేట్లను పెట్టుకొనిచ్చి ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ ముందుకు రానిచ్చి మీరు అడిగినప్పుడల్లా వాయిదాలు ఇచ్చి ఇవన్నీ చేసుకుంటూ వచ్చింది. వాళ్ళ కేవలం దాన్ని ఒక రాజకీయ ప్రేరేపితంగా చేసిందని అనిపించుకోవడానికి మీరు చేస్తున్న రాజకీయ డ్రామా. కానీ ప్రజలెవరు కూడా నమ్మలే. వాళ్ళ ఈ కార్ రేసింగ్లో ఉన్న కేసులలో వారు జైలుకోవడం ఖాయం. ఎందుకంటే ప్రతి ఒక్క ఆధారం ఏది ఉన్నా కానీ మీ వైపు వేలెత్తి చూస్తుంది. వాళ్ళ ఇలా ఇన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా ఆర్బీఐ అనుమతి లేకుండా పోయింది, ఇలా ఫెమా రూల్స్ని ఏ విధంగా మీరు ఉల్లంఘించినరు, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లా మీరు పంపించినరు, ఉడా చైర్మన్ హోదాలో మీకు ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఇలా అరవింద్ కుమార్ గారిని ఏ విధంగా మీరు అధికారాలను ఏ విధంగా దుర్వినియోగం చేసుకున్నారు, A1గా మీరు, A2గా అరవింద్ గారు, అలాగే బిఎల్ఎన్ రెడ్డి, ఎస్ఎల్ఎన్ రెడ్డి గారు వారు A3గా, ఈ విధంగా ఏ విధంగా న్యాయ ప్రక్రియను, చట్ట ప్రక్రియను పక్కన పెట్టేసి మీరు ఏ విధంగా తుంగలో తొక్కి మీకు అనుకూలంగా మలుచుకున్నారు. ఇచ్చిన డబ్బుల్లో 44 కోట్ల రూపాయలు ఏ విధంగా క్విట్ ప్రోగా మీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందనేది కూడా ఏసీబీ యొక్క నివేదికలో తేటతెల్లంగా సుస్పష్టంగా ఉంది. ఇవాళ మీరు జైలుకు పోతారనేది ఖాయం. కానీ వాళ్ళు ఏం చేసినారు? జూబ్లీ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇవాళ గవర్నర్ గారు ఒక అనుమతి ఇచ్చినారు. అనుమతించినప్పుడు మేము ఆల్రెడీ డిఓపిటీ కావాలి. ఎందుకంటే అరవింద్ కుమార్ గారు ఒక ఐఏఎస్ అధికారి, ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించిన అధికారి. వారిని అరెస్ట్ చేయాలంటే డిఓపిటీ అనుమతి కావాలి. అందుకే కేటీఆర్ గారు ఏం చేసిన రాగానే నన్ను రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు నన్ను అన్నారు. ఇది లొట్టబీస్ కేసు. ఒకవేళ అరెస్ట్ చేసిన 4 రోజులు జైల్లో ఉండొస్తా పోయేదేముందని కూడా గతంలో కేటీఆర్ అన్నట్టు తెలుసు. నేనేమంటున్నా అంటే లొట్టబీస్ కేసా, తుపేల్ కేసు అని కూడా అన్నాడు, లొట్టబీస్ కేసు అని కూడా అన్నాడు. ఆ లొట్టబీస్ కేసుకు, తుపేల్ కేసులకు ఈ తుపేల్ గాలి ఎందుకు భయపడ్డారు నాకు ఒకటి అర్థం చేసుకోవాలి. లొట్టబీస్ కేసులు అయినప్పుడు ఇంత హంగామా చేయాల్సిన పని లేదు. చట్టం, న్యాయం అందరికీ సమానం. చట్టపరంగా ఎదుర్కొనే వాటిని ఎదుర్కోవాలి. ఇలా మేము చట్ట ప్రకారమే పోతున్నాం. ఇలా దానికి ఉత్తర ప్రగల్భాల పల్లికి లొట్టబీస్ కేసా, ఈ కేసా, అన్నింటికి నేనే బాధ్యునని చెప్పిండు. నేనే అనేక సార్లు మీ సాక్షిగా, అంటే పత్రికల సాక్షిగా, ఇలా మీడియా సాక్షిగా నేనే ఏదైనా దేనికైనా నేనే రెస్పాన్సిబుల్ అని చెప్పిన వ్యక్తి ఇవాళ నాకేం తెలియదు. ఏసీబీ గడికి పోయినప్పుడు ఏం చెప్పిండు? నాకేం తెలియదు, అంత అధికారులు చేసినాడు. అధికారులు చేసినరా నువ్వు చేసినా అనేది పక్కది. కాకపోతే అందరూ అండ్యూ ఇన్ఫ్లుయెన్స్ ఉందా లేదనేది ముఖ్యం. ఇవ్వాలి అవినీతి జరిగిందా లేదనేది ముఖ్యం. ఇవ్వాలి నువ్వు ఇచ్చిన ఏదైతే 55 కోట్ల పైసలకు రూపాయలు ఇవాళ పౌండ్స్ రూపాయన
ఈకేఆర్ఎస్ వాళ్ళకి పంపించారో లండన్లో పే చేసినారో దానికి ఆర్బీఐ అనుమతి ఉండాలి, ఫెమా రూల్స్ను ఫాలో కావాలి. అవన్నీ చేయకుండా వస్తే ఇవాళ 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దానికి ఫైన్ కట్టింది. ఇవాళ ఇవన్నీ లొట్టబీస్ కేసులు తుపేలు కేసినప్పుడు నువ్వు బాధపడాల్సిన పని లేదు. నీకును బీఆర్ఎస్కును బీజేపీకి అనుబంధం ఎట్లుందని నేను చెప్తున్నా అంటే, ఆ అనుబంధం ఉంది, ఆ పెవికాల బంధం ఉంది కాబట్టి గల్లీలో కుస్తీ పట్టుకుంటారు, ఢిల్లీలో దోస్తీ మీరు చేస్తున్నారు కాబట్టి ఇలా డిఓపిటి పర్మిషన్ కూడా ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఇయ్యదు అని ఒక నమ్మకం నీకున్నది. ఇవాళ మళ్ళీ ఈ యొక్క అనుమతి రాగానే దీన్ని రాజకీయ లబ్ధి కోసం, ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్లో మళ్ళీ అయ్యోపం అరెస్ట్ చేస్తారేమో అని ఒకటి క్రియేట్ చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ఒక ప్రయత్నం చేస్తున్నావు. ఇలా నిజంగా లోకల్ బాడీ ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఏమైనా వ్యూహాత్మకంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? కేటీఆర్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. చట్టపరంగా లోకల్ బాడీయా ఇంకోటి జనరల్ బాడీయా ఎలక్షన్స్ అనేది ఉండవు. జనరల్ ఎలక్షన్ లోకల్ బాడీ ఎలక్షన్ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలన్నా ఆ చర్యలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. అలా అది కూడా సహజ న్యాయ సూత్రాలను చట్టంగా వారికి ఇచ్చే అవకాశాలన్నింటి కూడా ఇచ్చి ఇవాళ కాళేశ్వరం కమిషన్లో అడ్వకేట్ పెట్టుకొని ఇచ్చిండ్రు, అనేక పర్యాలు పిలిచిండ్రు, అధికారులు పిలిచిండ్రు, వీళ్ళు రాలేదు, మళ్ళీ రాకుండా మళ్ళీ పిలిచిండ్రు, వీళ్ళు కోర్టుకు పోయినరు. ఇలా అన్నిట్లలో కూడా కాళేశ్వరం కేసు తుపేల్ కేసు అన్నారు, ఈ కేసును లొటబీస్ కేసు అన్నారు. ఆ కేసులన్నిట్లో మళ్ళీ అందరికంటే ముందుగా పోయి తలుపు తడుతుంది ఎవరు? న్యాయస్థానంలో తలుపు తడుతుంది వాళ్ళే కదా. ఇవాళ కేసులకు భయపడి చేస్తుందే ఇలా వాళ్ళంతా కూడా. వాళ్ళు చేసింది అవినీతి అక్రమం అని చెప్పి వాళ్ళకి బాధాప్త తెలిసి కేవలం వాళ్ళు ఆడుతున్న డ్రామా అయింది. అందులో భాగంగానే ఇలా ఈడీలు సిబిఐలు ఇన్కమ్ ట్యాక్స్లు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్నాయి. ఇలా డిఓపిటీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇలా వాళ్ళందరూ కూడా బీజేపీ అడుగులకు మడుగులు ఎత్తే విధంగానే ఉన్నారు. ఇలా నేను చెప్పింది కాదు, ఇలా సీఎం రమేష్ కూడా చెప్పిండు కదా. దానికి ఎక్కడ కూడా దాన్ని ఖండించలేను. కనీసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇవన్నీ కూడా తప్పులు ఇవన్నీ కూడా ఎక్కడ అనలేను. ఇవాళ ఆయన ఆధారాలతో సహా బయట పెడతా అన్నాడు. ఇవాళ బీజేపీతోని అంటగాగుతున్న పార్టీ ఏదయ్యా అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి దొంగ అన్నట్టు ఇలా వాళ్ళ చేస్తున్న ఇలా రాజకీయ కుట్రని తప్ప ఇంకొకటి కాదు వాళ్ళ ఇలా చట్టం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.